నిడదవోలు రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన టికెట్ పంచాయతీ రోడ్డెక్కింది. నిడదవోలులో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కు టికెట్ ఇస్తున్నారని టీడీపీ ఆందోళనకు దిగింది. ఇక రాజమండ్రి రూరల్ టికెట్ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కాదు, కందుల దుర్గేష్ కి ఇవ్వాలని జనసేన భారీ ర్యాలీ నిర్వహించింది. నిడదవోలులో టీడీపీ, రాజమండ్రి రూరల్లో జనసేన ఆందోళనలతో ఇరుపక్షాల నేతలలో టెన్షన్ నెలకొంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఇరుపక్షాల అధినేతలు ఈ టికెట్ పంచాయతీని ఎట్లా డీల్ చేయబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి జనసేన టీడీపీ సీట్ల వివాదం రోడెక్కడం జరిగింది. అయితే ఇరువురు కూడా సీట్ల కోసం తగుదలు పడటంతో ఇక్కడ ఉత్కంఠ పరిస్థితి నెలకొంటుంది. అయితే ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే ఇప్పుడు మరో 2 రోజుల్లో ఇక్కడ నిడదవోలు, రాజమండ్రి రూరల్కి సంబంధించిన టికెట్లు ప్రకటిస్తారని చెప్పి తెలిసిన నేపథ్యంలో ఇక్కడ ఒక 2 పార్టీల్లోని టీడీపీ, జనసేన 2 పార్టీల్లోని కూడా టెన్షన్ వాతావరణం నెలకొనడం జరిగింది. అయితే ఈ 2 రోజుల కిందటే రాజమండ్రి రూరల్ టికెట్ని గోరంట్ల బుచ్చయ్య చౌదరి కేటాయిస్తున్నారు. అందుచేతన జనసేన అభ్యర్థిగా మీరు నిడదవోలు నుంచి పోటీ చేయాలని చెప్పేసి కందుల దుర్గేష్కు అధిష్టానం నుంచి సమాచారం రావడం జరిగింది. దీంతో ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చి అధిష్టానం తనను నిడదవోలు వెళ్ళమంటున్నారని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా నిడదవోలులోని టీడీపీ నేతలు అంతా కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా బొగ్గుమంటం జరిగింది. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అలాగే నిడదవోలు నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఇంటి దగ్గరికి వెళ్ళి టీడీపీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం జరిగింది. అలాగైనా సరే బూరుగుపల్లి శేషారావుకే అక్కడ టికెట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతున్నది. అయితే స్థానికేతలకు ఇక్కడ టికెట్ ఇచ్చినట్లయితే మేము ఎవరు కూడా సహకరించమని చెప్తున్నారు. అలాగే దేవుడినైనా సరే, భక్తులుగా మేము దేవుడినైనా సరే ఎదిరిస్తామని చెప్పేసి తీవ్ర స్థాయిలోనే టీడీపీ అధిష్టానానికి కూడా అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది. అయితే దీన్ని నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ నిడదవోలులోని ఆందోళనలు చెలరేగుతున్నాయి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ నిడదవోలు టికెట్ను టీడీపీకే కేటాయించాలని చెప్పేసి టీడీపీ శ్రేణులందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతున్నది. అయితే జనసేనకు కేటాయించడం పట్ల వాళ్ళ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి అక్కడ నిరసనలు కూడా తెలియజేయడం జరుగుతున్నది. దీని మీద అధిష్టానం తన నిర్ణయాలు మార్చుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం కోరటం జరుగుతుంది. అలాగే ఈ నేపథ్యంలోని అక్కడికి ఈ కందుల దుర్గేష్ని జనసేన పార్టీ అభ్యర్థిగా నిడదవోలులో పోటీ చేయడానికి టీడీపీ వ్యతిరేకించడంతో ఆ విషయం తెలిసిన వెంటనే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కూడా జనసేన శ్రేణుల అందరూ కూడా బొగ్గుమంటం జరిగింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియూరు నుండి రాజమండ్రి వరకు కూడా ఇప్పుడు పాదయాత్ర కొనసాగుతున్నది. పెద్ద ఎత్తున జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొని వాళ్ళంతా కూడా తమ నిరసన తెలియజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా కందుల దుర్గేష్కే రాజమండ్రి రూరల్ టికెట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతున్నది. అయితే మరో 2 రోజుల్లోనే ఇక్కడ టీడీపీ, జనసేన పార్టీలు రెండింటికి సంబంధించి ఈ నిడదవోలు, రాజమండ్రి రూరల్ ఉమ్మడి అభ్యర్థులను ఇద్దరిని కూడా ఖరారు చేయనున్నారు. ఈ నేపథ్యంలోని 2 పార్టీలలోని కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంటుంది. శ్రావణి. రైట్ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.